ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే పరమ గురువులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు మనం తెలియజేసుకుందామండి. ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ సాయం సంధ్యా సమయంలో ఎంతో అద్భుతమైన దారపల్లి ప్రదేశం నందు మీ అందరితో ఇలాంటి సద్జన సాంగత్యం చేసుకునే అవకాశం పరమగురువులు మనకు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మనం బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్లో ఉన్నాము, ఉత్సవంలో ఉన్నాము. ఇది ఎంతో అద్భుతమైన అవకాశం మనకి. మనం ఈరోజు హృదయ స్పందన ఈ యొక్క అంశంపై మనం సద్జన సాంగత్యం చేసుకుందాం. హృదయ స్పందన మనకి రమణ భగవాన్ చెప్పారు, నీ హృదయ కుహరంలోనే అంతా ఉంది అని, దాని యందు నువ్వు ఉండు అని. అది మనం ముందుగా ఆ స్థితిని మనం తెలుసుకోవాలి అంటే మనందరం కూడా, అందరికీ తెలుసున్నదే మన ధ్యాన సాధన. మనం ఎప్పుడైతే మనం అంతర్ముఖులు అవుతామో, ఆ అంతర్ముఖం అయినప్పుడు మనకు కలిగే స్పందన, ఆ హృదయ స్పందన, దాన్ని అనుభూతిని చెందడం అనేది దాన్ని మాటలతో వర్ణించలేము, అనుభవజ్ఞమైనదే. కానీ మనం దాన్ని ఒకసారి అనుభూతి చెందే విధానాన్ని మనం మననం చేసుకోవచ్చు. ఒక మాటకి మాటకి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దాన్ని, అంటే అది ఇక నిశ్శబ్దాన్ని కూడా అనలేం. ఒక మాట మాట్లాడుతున్నాం, మనం మాటకు ముందుండే ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో దాన్ని మనం ఆ స్పందనగా మనం తీసుకోవచ్చు. మనకి లలిత సహస్రనామాల్లో మనకి హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని మనకి లలిత సహస్రనామాల్లో ఉంది. హృదయస్థ, హృదయం, హృదయము అంటే మన, అంటే గుండె వేరు, దాని చప్పుడు వేరు. హృదయ స్పందన అంటే మన ఆలోచనలకి మధ్య ఉండే జరిగే ఆ జాగాలో ఉండే జరిగే ఆ స్పందన, ఆ అనుభూతిని మనం త్రికోణాంతర దీపిక. త్రికోణము అంటే మనకి పిరమిడ్ ఆకారం మనకి తెలుసు. పిరమిడ్ మనకి పైన కోణం బిందువుగా మనం తీసుకున్నట్లయితే ఈ సమస్త సృష్టి అవ్యక్తంలో నుండి వ్యక్తమై ఆ బిందు రూపంలో మనకి ఆ ఒక్క బిందువు నుండే మనకి విస్తరిస్తుంది. ఆ కోణం, పై కోణం నుండి కిందకి ఇలా విస్తరించడం అనేది జరుగుతుంది. ఆ త్రికోణం మధ్యలో ఉండే ఆ జాగానే హృదయ స్పందన. ఆ త్రికోణం మధ్యలో ఉండే ఆ జాగానే మనకి హృదయ స్పందన అంటాం. శ్రీనివాసుడు అంటాం, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు. మనం ఎప్పుడైతే ఆ ఆనంద నిలయము అంటాము, మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆనంద నిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎంతో సమయాన్ని వేచించి మనం ఆ దర్శనం కోసం చూస్తూ ఉంటాం. అక్కడ ఆ గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు, అందరికీ తెలుసున్నది ఆనంద నిలయము అని. ఆ ఆనంద నిలయం మనలో ఉన్న హృదయ కుహరాన్ని ఆనంద నిలయము అంటాము. అక్కడున్న శ్రీతో కూడుకుని ఉండడమే శ్రీనివాసము. ఆ నివాసంలో మనం ఎప్పుడైతే ఉంటామో త్రికోణాంతర దీపిక, ఆ మధ్య ఉన్న ఆ జాగాలో ఉండే ఆ ఆనంద స్థితిని మనం అనుభూతిని చెందగలుగుతాము. మనం వివాహ సమయంలో దండని వేస్తారు, మనకి ఒక ఇటువైపు ఒక మాల, అటువైపు ఒక మాల ఉంటుంది. ఆ మధ్యలో అది ఎక్కడికి వస్తుంది? మన హృదయం మధ్యలో ఉండే ఆ జాగాని మనం గమనించినట్లయితే ఆ జాగాని ఈ యొక్క హృదయ స్పందనగా మనం తీసుకోవచ్చు. ఇంకా లోతులకి ప్రతి క్షణం మనం దర్శించాలి అంటే
మనకి ముందు జరిగిన క్లాస్లో మనకి ఒక మాస్టర్ చెప్పారు, మనకి 2 కళ్ళున్నాయి చూపు ఒక్కటే అని. 2 కళ్ళున్నాయి చూపు ఒక్కటే అని. ఆ కనుల వెనుక ఉన్న, ఆ చూపు వెనుక ఉన్న ఆ యొక్క వెలుగు, ఆ వెలుగు యొక్క ఆ జాగాని మనం గమనించినట్లయితే అది ఎక్కడి నుంచి జరుగుతుంది? మన హృదయ స్పందన నుండి దాన్ని మనం చూడగలుగుతాం. అప్పుడు మనం దృక్కు నుండి దృశ్యాన్ని చూడగలుగుతాం. దృక్కు నుండి దృశ్యాన్ని చూడడం అంటే ఎలా? అంతర్ముఖులమై మనం చూడాలి అంటారండి. అది ఎలా చూడాలో తెలియదండి మాకు అని అడుగుతూ ఉంటారు కొంతమంది, ప్రశ్న అడుగుతూ ఉంటారు ఎలా చూడాలి అని. మనం దృశ్యంలో దృశ్యమైపోతూ ఉంటాం. ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది, ఆ సంఘటనలో మనం భాగమైపోయే సంఘటనలో సంఘటనగా ఉంటాం. కానీ మనం అలా కాకుండా మనం విడిగా ఉండి మన హృదయంతో మనం ఉన్నట్లయితే, ఆ దృశ్యాన్ని మన హృదయం నుండి చూసినట్లయితే, ఒక సినిమా చూసినప్పుడు మనం ఒక తెర నుండి అవన్నీ దృశ్యాలన్నీ ఎలా కదులుతున్నాయో ఒక సినిమా చూస్తాం, దృశ్యాలన్నీ అలా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. సినిమాగా మనం చూస్తూ ఉంటాం, దృశ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం దాన్ని అనుభూతిని చెందుతూ ఉంటాము. ఈ దృశ్య ప్రపంచాన్ని కూడా మన హృదయం నుండి, మన ఈ దృక్కు నుండి దృశ్యాన్ని మనం చూసినట్లయితే మన వాస్తవంగా మనం ఏదైతే ఉందో దాన్ని చూడగలుగుతాము. జరుగుతున్న సంఘటనల యందు సరైనది జరిగినా సరికానిది జరిగినా దృశ్యమే అని అనుకుంటాం. మనకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి? బుద్ధ భగవానుల వారు మనకి చెప్పారు, మన దుఃఖానికి కారణం కోరికలు. ఆ కోరికలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన యొక్క ఆ శూన్యం నుండే, అంటే మన ఆ అవ్యక్తం నుండే వ్యక్తమై మనకి వాక్కు పలుకుతుంది. మనకి ఆ స్పందనా శక్తి ద్వారానే మనకి ఆ వాక్కు వ్యక్తం అవడం అనేది జరుగుతుంది. పరాస్థితి నుండి, అంటే పరాస్థితి అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం నుండి ఓంకారం ఆవిర్భవించింది. ఆ ఓంకారం కాంతి శబ్దం వ్యక్తమయ్యాయి మనకి. అక్కడి నుండి ఈ సమస్త సృష్టి ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే అనేకంగా గోచరించాలనే సంకల్పం ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క స్పందనాశక్తే మన అందరి హృదయంలో ఉన్న స్పందన. ఇది మొట్టమొదటిగా ఒక సాధుడు గ్రహించాలి. మన ముందు అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన హృదయం నుండి, మన హృదయ పద్మం నుండి మనం ఆ దృక్కు నుండి దృశ్యాన్ని చూడగలుగుతాం. మన యొక్క లోచూపు నుండి మనం దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. అలాగే మనం వినడం కూడా, ఆ వినేదాన్ని గమనిస్తాం. మన మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలు మన ఎవరినైనా ఏదైనా మనం పలకరించినప్పుడు ఏమని పలకరిస్తాము? మనం విన్న దాన్ని బట్టి, ఆ వ్యక్తిని చూసిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం ఆ వ్యక్తుల్ని. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. ఆ పలానా వాళ్ళు అలా చెప్పారు, నేను పలానా దృశ్యాన్ని అలా చూశాను, వాళ్ళు ఇలాంటి వారు. సరైన వారైతే సరైనగా ఆలోచిస్తాము, సరికాని వారైతే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి మనం వారిని ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాము. వారు మనకి అనుకూలంగా ఉంటే ఆనందపడిపోతుంటాము, వ్యతిరేక స్థితిలో ఉంటే దుఃఖపడిపోతూ ఉంటాము. అవును కదా మాస్టర్స్? మనం అలా జరుగుతూ ఉంటుంది కదా మన నిత్య జీవితంలో. అయితే అలా ఆ విధంగా కాదు, అది మనం ఎప్పుడైతే మన హృదయ స్పందన నుండి మనం ఆ వినడం చూడడం అనేది జరుగుతుందో, సరి అయినవి సరి కానివి ఏవైనా కానీ అవి దృశ్యాలే, సంఘటనలే. మనం ఆ హృదయం నుండి చూసినప్పుడు మన ఎదురుగా ఉన్న భగవతత్వాన్ని మనం దర్శించగలుగుతాం. ఉన్నది అటువైపు ఉన్నది ఇటువైపు ఉన్నది ఒక్కరే అనేది అవగాహనలోకి రాబడుతుంది.
అక్కడ ఇద్దరు అనేవారు ఎక్కడా లేరు. ఉన్నది ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక్క తత్వమే. వినేవారు వింటున్నవారు ఒక్కరే, వినేవారు వింటున్నవారు ఒక్కరే. కానీ ఇన్నిటిగా మనం గోచరిస్తున్నాము. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఒక్కటి నుండి అనేకాన్ని దర్శిస్తున్నాము. ఆ హృదయ స్పందనలోకి మనం ఎప్పుడైతే మనం అనుభూతిని చెందుతామో, మనం ఆ ఏకత్వ అనుభవాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. ఏకత్వ అనుభవాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం, వీళ్ళలా వాళ్ళిలా, నన్ను అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనేవి మనకి తిరుగుతూ ఉంటాయి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ముందు మామూలు దృశ్య ప్రపంచంలో అంగీకరించిన వ్యక్తులను కూడా మనం ధ్యాన స్థితిలో మనకేమనిపిస్తుంది, బాగా డీపర్ సైలెన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటాం, అలా అయి ఉండకపోవచ్చులే, ఏదైతే ఏమైంది అనేది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఒక మాట అనేది ఉంటుంది. కానీ ఆ విచారణ అనేది, ఆ అంగీకారం అనేది ఎక్కడి నుండి మనకి జరుగుతుంది అంటే చిత్తవృత్తి నిరోధం అనేది జరుగుతుంది. అలాంటి సమయాల్లో మనకి నిత్యానిత్య విచారణ, ఎవరికైతే హృదయ స్పందన ఉంటుందో నిత్యానిత్య విచారణ ఉంటుంది. ఇది సరైనది, ఇది సరికానిది అని మన గురువుగారు పితామహ పత్రిజీ అనేవారు. కామన్ సెన్స్ అని దాన్నే. అది ఎప్పుడైతే మనకి మన హృదయ స్పందనతో మనం ఉంటామో, నిత్యానిత్య విచారణ, మనం ఏ పని చేసినా కూడా మన చేతలు, మన చేసే చేతలన్నీ కూడా హృదయపూర్వకంగా చేస్తాం. ఏ పనినైనా సరే, వీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి చెయ్యాలని కాదు, వీరు నాకు సహాయపడలేదు కాబట్టి నేను వారికి ఏం చేయనవసరం లేదు, అలా కాదు. నీ యొక్క హృదయాత్మకతతో, నీ ఆత్మస్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది నీ నుండి జరపబడుతుంది. అప్పుడే నీకు నిష్కామ కర్మత్వం అనేది వస్తుంది, కర్మరాహిత్య స్థితి అనేది అప్పుడు వస్తుంది. హృదయ స్పందనని మనం ఎప్పుడైతే గమనించుకుంటామో మనకి నిష్కామ కర్మ యోగంలోకి మనం నిత్యము అనునిత్యము ప్రతి క్షణము మనం ఆ స్థితిలో ఉండగలుగుతాం. మనం చేసే చేతలన్నీ కూడా ఆ భగవత్ స్థితి నుండి జరిపించబడతాయి. వీరు చేస్తున్నారు, వారు చేస్తున్నారు అనేది కాకుండా మన నుండి జరిపించబడుతుంది అన్న అవగాహన మనకి, ఆ యొక్క భగవత్ స్థితి అనేది మనకి తెలియబడుతుంది, మనకి ప్రకటింపబడుతుంది. రాధాదేవి యొక్క విశ్వ ప్రేమ, రాధాదేవి యొక్క విశ్వ ప్రేమ మనకి దేవి భాగవతంలో రాధాదేవి పంచ శక్తులలో 5వదిగా చెప్తారు రాధాదేవిని. ఆవిడ ఈ సమస్త సృష్టి జరగడానికి ఆవిడ ఆ విశ్వ ప్రేమతో ఒక తైల ధారగా ఈ సమస్త సృష్టి అందు ఆమె యొక్క ప్రేమ, విశ్వ ప్రేమను ప్రకటించడం ద్వారా మనందరం ఒక సామూహికంగా ఇలా కలవగలుగుతున్నాము అంటే అందరివి భిన్నమైన అభిప్రాయాలే, మనందరివి భిన్నమైన అభిప్రాయాలే. ఏ ఒక్కరిది ఒకే రకంగా ఉండదు. ఒక రకంగా ఉంటుందా మాస్టర్స్? అందరిది ఉన్నతమైనదే, అందరిది వారి యొక్క భావ ప్రకటన అద్భుతమైనదే. ఈ భూమి అనేది అద్భుతమైన పాఠశాల. దానిలో మనం అనుభవాలను పొందడానికని ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలలో మనం రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క సంఘటన, ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలన్నీ కూడా విలువైనవే, అనుభవయోగ్యమైనవే అవన్నీ కూడా. కానీ అందరం కూడా కలిసే ఉన్నాం. మనం ఎక్కడికి పారిపోయినా ఇంకొకరు ఉండడం అనేది జరుగుతుంది. వీరితో ఉండలేకపోతున్నాను, వారితో ఉండలేకపోతున్నాను అని అనుకున్నా కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంకొకరు ఉండడం అనేది జరుగుతుంది.
కానీ ఒక్కరి నుండి ఇంతమంది ఉన్నారు, మనం అందరం కూడా సామూహికంగా ఉన్నాము అంటే ఆ విశ్వ ప్రేమ యొక్క ఆ ప్రకాశం ద్వారానే మనందరం ఇలా కలవబడ్డాం. మనం ఈ ధారపల్లి వచ్చి ఇంత సామూహికంగా మనం ఇంత ఆనందంగా మనం ఒక స్పందనతో ఉన్నాం, ఒకే ఒక స్పందనతో ఉన్నాం. ఉందా మనందరికీ ఒక స్పందన? అందరికీ ఉందా మాస్టర్స్? దానికి మించింది ఇంకేముంటుంది? ఈ హృదయ స్పందనకి మించినది ఇంకొకటి అనేది ఏది కూడా లేదు. మన చేతలన్నీ కూడా దాని నుండే మనం జరిపించబడుతున్నాయి. ఆ ప్రేమ అనేది ఉండబట్టే మనం అనుకుంటాం మన కుటుంబ సభ్యులతో మనం ఉండే ప్రేమ అనేది వ్యక్తుల మధ్య ఉండేదనేది పరిమితమైనది. కానీ భగవతత్వంతో ఉండే ఆ ప్రేమ, ఆ రాధాదేవి యొక్క ప్రేమ అష్టప్రకృతుల యందు, కృష్ణుడి యొక్క అష్టభార్యలు అంటారు. అష్టప్రకృతులు అంటే 8 మంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు అంటారు. కానీ అది కథ రూపంలో మనకు అర్థం అవ్వడం కోసం. కానీ ఉన్నది ఒక్కటే, ఆ భగవతత్వం, ఆ బిందువు యొక్క శివశక్తాత్మకమైన ఆ బిందువు యొక్క పరమేశ్వరుల యొక్క బిందువు యొక్క ఆనంద స్థితియే ఆ రాధాదేవి యొక్క ప్రేమ అష్టప్రకృతులుగా ప్రకటింపబడింది. ఉన్నది ఒకటే, ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఇన్ని విధాలుగా ప్రకటింపబడింది. ఇవన్నీ మనం గుర్తించాలి అంటే మన హృదయ స్పందనలోకి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటిలో నుండే మనం ఆ యొక్క హృదయ స్పందన యందు మన యొక్క చేతలు ఉండాలి. మన మార్గం మన మార్గం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ భగవతత్వం యొక్క మార్గంలో, అంటే పరమ గురువుల యొక్క ప్రణాళిక యందు మన మార్గం ఉండాలి. నేను దేనికోసం వచ్చాను, నేను ఈ ఏ కార్యం కోసం వచ్చానో చాలామందికి ఒక చింతన ఉంటుంది. ఏ కార్యం కోసం వచ్చానో వారికి ఇంకా ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. ఎవరికైనా ఉందా ఫ్రెండ్స్ అలాగా? నాకు ఇంకా నేను ఎందుకు వచ్చానో తెలీదు, నేను ఇంకా చేస్తూ ఉన్నాను కానీ నాకు ఇంకా కంప్లీట్నెస్గా అనిపించట్లేదు, ఇంకా ఏదో వెళుతుంది, నేను చేస్తున్నాను అంతే అనేది ఉందా ఎవరికైనా? మేడం హ్యాండ్ రైస్ చేశారు, ఇంకా కొంతమంది చేశారు. ఎప్పుడైతే మన హృదయ స్పందనలోకి మనం ప్రవేశించినట్లయితే, అంటే ధ్యానం చేస్తాము, మనం అంతర్ముఖులు అవుతాము, హృదయ స్పందనని కూడా అనుభూతిని చెందుతాం మనందరం కూడా. కానీ ఇక్కడ ఆ ఏకత్వ అనుభవం ఏంటి అనేది ఇంకా మనకి దేని నుంచి చూస్తున్నాము, దేని నుండి వింటున్నాము, దేని నుండి మాట్లాడుతున్నాము, మనం వినిన దాని నుండి ప్రవర్తిస్తున్నామా, చూస్తున్న దాని నుండి ప్రవర్తిస్తున్నామా, ఇతరులు చేసేదాన్ని బట్టి ప్రవర్తిస్తున్నామా, వారి నడవడికను బట్టి మనం ప్రవర్తిస్తున్నామా, ఇవన్నీ వీటిల్లో ఉంటాము. కానీ మన వాస్తవంలో మనం ఉండము. వీటికి అతీతంగా ఉండి, అంటే మనం చూసేవన్నీ దృశ్యాలన్నీ కూడా వాటి యందు కాకుండా, వినే వాటి యందు కాకుండా, ఇతరులు చేసే వాటి యందు కాకుండా, ఇతరులు నడిచే మార్గము యందు కాకుండా, నీ స్వస్థితిలో, అంటే మన యొక్క స్వస్థితి యందు, మన హృదయ కుహరం నందు మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ఆ పరమ గురువుల యొక్క ప్రణాళిక, మనం ఎందుకోసం వచ్చాం అనేది మనకు తెలియబడుతుంది. ఆ తెలియడం అనేది ఎప్పుడు మనం దాంట్లో ప్రవేశించాలి, మనం దానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి మనం అనుకుంటూ ఉంటాము, నేను మోక్షం పొందాలి, నేను ఇంకా మోక్షం పొందాలి, నేను ఇంకా ఇది సాధించడానికి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేది మనం పరుగులు పెడుతూ ఉంటాం. పరుగులు పెడతామా ఫ్రెండ్స్? నేను మోక్ష స్థితిలోకి వెళ్ళాలని ఉందా అందరికీ? సంప్రజ్ఞత పొందాలి అనేది అందరికీ ఉందా మాస్టర్స్? చెప్పాలి. ఇదంతా మనకి సజ్జన సాంగత్యం. ఇక్కడ అష్టావక్రుల వారు మనకి ఏమని చెప్తారు అంటే,
గుర్రం మీద గుర్రం ఉంటుంది కదా, గుర్రం ఎక్కాలి అంటే రికాబ్ అంటాం. దాన్ని ఎక్కేలోపే మనం సంప్రజ్ఞతను పొందుతాము అని అష్టావకులు మనకి జనక మహారాజుకి తెలియజేస్తారు. అయితే అంత అంత అంటే అంత సెకండ్లోనే మనం ఎలా పొందుతాము? మనం ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నాము, మనం ఇన్ని సంవత్సరాల నుంచి సాధన చేసి ఆ ఒక్క క్షణంలోనే ఎలా లభించేస్తుంది? ఈ డౌట్ అందరికీ ఉంటుంది. అలాగే ఓషో చెప్తాడు, ఆకు రాలడం చూసి ఒక వ్యక్తి సంప్రజ్ఞత పొందాడు అని. కొలనులో ఉన్న చంద్రుణ్ణి చూసి పౌర్ణమి రోజు ఆ బింబాన్ని చూసి సంప్రజ్ఞత పొందాడు అని, ఒక వ్యక్తి అలా సంప్రజ్ఞత పొందాడు అని. ఈ సంప్రజ్ఞత అనేది చాలా పొందాలి అనే అనుకుంటూ ఉంటాం మనం సాధకులందరం కూడా. కానీ పొంచి చూస్తే సత్యం ఏమిటి అంటే, అష్టావక్రుల వారు మనకి ఏం తెలియచేశారు అంటే, నువ్వు సంప్రజ్ఞత పొందియే ఉన్నావు, నువ్వు ఆల్రెడీ సంప్రజ్ఞతతోనే ఉన్నావు. ఎలా ఉన్నాను? నాకు ఇంకా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, అంటే సరికాలని ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇంకా ఇతరుల మీద అసూయ పోలేదు, నాకు ఇంకా కోపం వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మరి నేను మోక్ష స్థితిలో ఎలా ఉన్నాను? నాకు ఇంకా ఇవన్నీ గోచరిస్తున్నాయే అని మనందరికీ అనిపించవచ్చు. దాన్ని అవగాహన చేసుకోవడం చాలా సూక్ష్మమైనది. దాన్ని మనం కొంచెం దగ్గరగా ఉండి ఆలోచిస్తే అంత మనకి అవగాహన కలుగుతుంది. ఇక్కడ ఆయన ఏమంటారు అంటే, ఈ సమస్త సృష్టి శివశక్తాత్మకమైన ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుండి ఆ శివశక్తాత్మకమైన పరమేశ్వరుల యొక్క ఆనంద స్థితి నుండి సమస్త సృష్టి జరపబడుతుంది. అలా ఆ ఆనంద స్థితి మన యందు ఉండబట్టే కదా మనం చూడగలుగుతున్నాం. ఆ భగవత్తుని యందు ఉండే అంశ మన యందు ఉంటే కదా ఇది మాట్లాడబడుతుంది, వినబడుతుంది. అవునా ఫ్రెండ్స్? మనకి ఆ యొక్క ఆ ఆనంద స్థితి ఏదైతే ఉందో, శివశక్తాత్మకమైన ఆనంద స్థితి ఏదైతే ఉందో అది మనందరిలో ఉందా లేదా అండి? ఉన్నప్పుడు అక్కడ పొందబడి ఉన్నదే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పొందబడి ఉన్నదా? సమాధానం చెప్పాలి గట్టిగా. పొందబడియే ఉంది అంటే మనం గుర్రం ఎక్కే లోపే ఆ ఆనంద స్థితిని ఎలా పొందాడు? పొందబడే ఉందనేది తెలుసుకున్నాడు అతను. మరి ఇవన్నీ మరి రాగద్వేషాల మాట ఏంటి? నేను ఇంకా ఇదంతా పొందబడే ఉంది, నా హృదయంలోనే ఉంది, నా హృదయ స్పందన అనేది నా లోపలే ఉందనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు మనలోనే ఉన్నాడు, జీవుడే దేవుడు అనేది అందరికీ తెలుసు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ తెలుసు. మరి ఇదంతా పొందబడే ఉన్నప్పుడు మరి చేసేదేంటి? నాకు ఇంకా నా అరిషడ్వర్గాలు నాలో ఇంకా అసూయ కానీ, కోపం కానీ, చిరాకు కానీ ఇవన్నీ నాకేం పోలేదు. మరి వాటిని పోగొట్టుకోవడానికి నువ్వేం చేయాలి? అద్దం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మనకి అద్దం కనపడుతుందా? అద్దం ఎలా ఉంటుంది? నువ్వు ఎలా ఉన్నావు అలా కనిపిస్తుంది. భగవత్తత్వం అనేది నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, అలా స్ఫటికలింగం అంటాము. అంటే అంత ఏమీ లేదనేది కూడా చెప్పలేం మనం, దాని సింబాలిక్గా. అందుకనే స్ఫటికలింగము, అవ్యక్తము, నిరాకార నిర్గుణ పరబ్రహ్మము ఇవన్నీ మనకి చెప్తామంతే. ఇదని వర్ణించలేనిది అది. అలా అద్దము మనం ఏదైతే ఉందో అద్దం అదే మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనం అద్దం వంటి వాళ్ళము. ఆ అద్దం పైన మనకి దుమ్ము పడింది అనుకోండి, దుమ్ము పడింది, దాన్ని ఏం చేస్తాం? మనం తుడిచేస్తాం, మళ్ళీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అంటే మన యందు కూడా మన హృదయ స్పందన యందు అప్పుడప్పుడు దుమ్ము అనే హృదయ స్పందన అనే అద్దము, స్ఫటిక లింగము మన యందు ఉంది, మన హృదయంలో ఉంది. దాని యందు అప్పుడప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి?
తుడిచేయాలి. తుడిచేయగానే ఏముంటుంది? ఏదైతే ఉందో అదే ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? అప్పుడు అంటే దాన్నే క్షణ దర్శనము అంటారు. మనం పూర్తిగా విడిపడే లోపు మనం ఆ క్షణ దర్శనాలను మనం దర్శిస్తూ ఉండాలి. మన క్షణ దర్శనాలు అంటారు. పువ్వు వికసించడం, మన ఉదయం లేవగానే మన పువ్వు వికసించడం అనేది ఎక్కడి నుంచి వికసిస్తుంది? ఆ ఉన్న ఏదైతే శివశక్తాత్మకమైన ఆ ఆనంద స్థితి నుండే అది వికసిస్తుంది. ఆ వికసనాత్మకని మనం అనుభూతిని చెందినప్పుడు అది ఎన్ని దశలు మారుతూ ఉంటుందో మన యందు కూడా అన్ని దశలు మార్పు చెందుతూ ఉంటాయే కానీ ఉన్నది అలాగే ఉంది అనేది తెలియబడాలి. అప్పుడు మనం ఎప్పుడు మన స్వస్థితిలోనే ఉంటాం. మనం ఎప్పుడు కూడా మన స్వస్థితిలోనే ఉంటాం. ఎలా ఉన్నవారం అలాగే ఉన్నాము. ఇదే అవగాహన కలిగి ఉండాలి. ఉపనిషత్తుల సారమంతా మనకి ఇదే తెలియచేస్తుంది. మనకి ఉన్నది ఒక్కటే, అది పొందబడే ఉంది. మనందరం కూడా సంప్రజ్ఞతను పొందిన వారమయ్యే ఉన్నాము అనే అవగాహన కలిగి ఉండాలి. నేను చాలా నీచుడినని కానీ, నేను అలాంటి వాడినని ఇలాంటి వాడినని మనం ఎప్పుడు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఒక భగవతత్వం ఉంది. ఈ దేహమే దేవాలయమై ఉన్నది. మనం ఎంతో పవిత్రులమై ఉన్నాము. ఎందుకంటే భగవంతుడు నివసిస్తున్నాడు ఈ హృదయంలో. ఆ స్పందన యందు మనం నిరంతరం మనం ప్రతిబింబిస్తూ ఉండాలి. ఆ అద్దము నందు ఎప్పుడైతే మనం ఉన్నది ఎప్పుడైతే మన హృదయం అద్దంగా ఉంటుందో, దాని మీద ఎప్పుడైనా దుమ్ము పడినప్పుడు తుడుచుకోగానే అది సహజంగా ఉన్న స్థితిలోనే అది ఉండడం అనేది జరుగుతుంది. ఇలా అలాగే మనం సముద్రం ఉంది. సముద్రం ఒడ్డున మనం కూర్చుని సముద్రంలో ఉన్న అలల్ని చూసినట్లయితే, మన ఒడ్డున కూర్చుని ఉంటాము, సముద్రంలో ఉన్న అలల్ని మనం అలా గమనిస్తూ చూసినట్లయితే మనం కూడా అంతే. మన హృదయం యందు మనం ఉన్నప్పుడు మనలో జరుగుతున్న సంఘటనలన్నీ ఆ విధంగా చూసినట్లయితే మనం ఎంతో నిశ్చల స్థితికి మనకి రావడం అనేది జరుగుతుంది. సముద్రము, అలలు ఇవన్నీ కూడా మనం జరుగుతున్న సంఘటనలుగా భావించి ఊరకే గనక మనం అలా గమనించినట్లయితే మనకి ఎక్కువ హృదయ స్పందనని మనం ఇంకా ఎక్కువ లోతులకు అనుభూతిని చెందాలి అంటే ప్రకృతితో మనం అనుసంధానమై ఉండాలి. ఎంత గంటలు కూర్చుని ధ్యానంలో ఉన్నా కూడా మనం ప్రకృతితో మమైకమవడం, ఇక్కడ ఇలాంటి ప్రదేశాలలో ఇలాంటి అవకాశానికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ హృదయ స్పందనతో మనం ఎంత వినినా, ఎంత ధ్యాన సాధన చేసినా మనం ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ప్రకృతి నుండే మనం నేర్చుకుంటాం, అనుభూతిని చెందుతాం, మన స్పష్టతను పొందుతాం. ఆ హృదయ స్పందన తెలియాలి అంటే ప్రకృతితో మనం ఉండాలి. ముందు మనం నిరంతరం ఈ గందరగోళం లేవడం మొదలు పడుండే వరకు కూడా ఆ సంఘటనలుగా మమైకం అయిపోయాం అనుకోండి. ఏంటి నేను ఇంత తిరుగుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు ఇందులో ఏం పొందలేదు, నాకు సంతృప్తి అనేది ఉండదు. ఇంకా చేస్తాం యాంత్రికంగా, సంతృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే మన స్వస్థితిలో ఉంటూ ప్రకృతితో కూడా ఉంటూ, అలాగే మనం ఉట్టి ప్రకృతిలోనే ఉండిపోయి మళ్ళీ మనం సమూహంతో నేను ఉండలేనండి నేను అన్నా కూడా మనకి కంప్లీట్నెస్ కాదు, సంపూర్ణత కాదు. ఈ సృష్టి ఒక చోటే పరిమితమై లేదు. ఈ సృష్టి అంతా కూడా ఒక చోటే పరిమితమై లేదు. అంతా కూడా యూనిక్గా, కంప్లీట్నెస్గా, సంప్రజ్ఞతతో పొందియే ఉంది, హృదయ స్పందనతోనే కూడుకుని ఉంది. ఫ్రెండ్స్, ఇది ఎంతో అద్భుతమైన హృదయ స్పందన
సబ్జెక్ట్ అండి. ఈ అవకాశాన్ని అందించిన పరమ గురు మండలికి అంతటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ధన్యవాదములు. ఫ్రెండ్స్, అద్భుతమైన జ్ఞానాన్ని సునీత గారు అందించారు. హృదయ స్పందన అంటే ఏంటి, మనం ఎలా స్పందించాల్సి ఉంది, ఎలా ఉన్నాం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అన్న విషయాలు ఆమె కూలంకషంగా అన్ని వివరించడం జరిగింది. మనం ఇంకా ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాము, మనల్ని మనం మార్చుకుందాం మిత్రులారా. మనం ముందుగా ఈ సమయంలో మేడంని సన్మానించుకుందాము. అందరూ కూడా క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా జోరుగా కొట్టాలి చప్పట్లు. రామిరెడ్డి గారు అంటే తెలుసా, తెలీదా? మానస సరోవరం రామిరెడ్డి గారు. మన మానస సరోవరం రామిరెడ్డి గారికి మనం ఆప్యాయంగా స్వాగతం చేసుకుందాము. విజయవాడ ప్రాంతంలో మీరు కూర్చోండి. విజయవాడ కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైనటువంటి పిరమిడ్ అనమాట మానస సరోవరం గప్క పిరమిడ్ అనేది. అందుకే పత్రిజీ గారి జన్మదిన వేడుకలు కదా సార్ ఎక్కువ అక్కడ జరిగేవి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది హ్యాపీ సండే అంటే ఒక ఆదివారం వచ్చినప్పుడు ధ్యానం చెప్పాలి, అక్కడ మధ్యాహ్న భోజనం చేయించి సజ్జన సాంగత్యంతో అందరికీ చాలా హ్యాపీగా ఉండేలా చేయాలి. హ్యాపీ సండేకి ఆద్యుడు మన రామిరెడ్డి గారు. ప్లస్ దాంతోపాటుగా పిరమిడ్ శక్తి మనందరికీ తెలుసు, పిరమిడ్ ద్వారా శక్తి వస్తుందని. కానీ ఆ పిరమిడ్ శక్తిని భౌతికంగా ఉపయోగించుకొని తను భౌతికంగా స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయిపోయి మనం తెలంగాణ స్టేట్కి మన ఇండియాకి ఎన్నో మెడల్స్ ఆయన తీసుకొచ్చారు. సో సార్ మీరు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వెల్కమ్ సార్. మీ విజ్డమ్ని మాకు షేర్ చేయండి. అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. పిప్పల ప్రసాద్ గారు వచ్చారు. వారి యొక్క సంగీత నాదధ్యానం, అద్భుతమైనటువంటి సంగీత నాదధ్యానం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. పౌర్ణమి ధ్యానం అనేది నైట్ భోజనం అయిపోయిన తర్వాత హాయిగా వచ్చేయండి. సార్ యొక్క విజ్డమ్ షేరింగ్ అయిపోయిన తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు పిప్పల ప్రసాద్ గారిది అద్భుతంగా ఉంటుంది. అందరం కూడా ధ్యానంలో పౌర్ణమి ఘడియలు ప్రారంభమైనాయి కాబట్టి పౌర్ణమి ధ్యానంలో పార్టిసిపేట్ అవుదాము. అమ్మ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఇంతమందిని రప్పించి ఒక అడవిలో ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి స్థలంలో ఇన్ని వందల మందికి ఇన్ని రకాలటువంటి ఫెసిలిటీస్ కల్పించినటువంటి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారికి గట్టిగా అభినందనలు తెలియచేయాలండి. అలాగే నా గురించి క్లుప్తంగా పరిచయం చేసుకుంటాను. నా వంటి పేరు రామిరెడ్డి, నా ఇంటి పేరు కళ్ళం. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకప్పుడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుణ్ణి.
ఒకప్పుడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను. ఒకప్పుడు మా నివాసం ఒక పూరిలు నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రులు నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికీ స్వర్గసీమ, నేటి మానస సరోవరం. అలాగే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు కూడా నేను ఎన్నో ప్రదేశాలు చూశాను, ఎన్నో రాష్ట్రాలు తిరిగి వచ్చాను, దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చాను, అలాగే ఎన్నో అందాలు కూడా చూశానండి. కానీ ఒక్క అందం మాత్రం చూడలేకపోయాను. ఆ లోటుగానే ఉంటుంది. మరి అదేదో చెప్పమంటారా? ఏం లేదండి, ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎన్నో దేశ విదేశాలు తిరిగి ఎన్నో అందాలు చూశాను, కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరి నవ్వున అందం చూడలేకపోయినా ఒకసారి నవ్వు చూపిస్తారా? నవ్వండి అంటే జప్పట్లు కొడుతున్నారు. పత్రిజీ మనకి ఏది నేర్చినా నేర్చుకోకపోయిన చప్పట్లు మాత్రం బాగా నేర్చిపించేశాడు. మాట మాటకి చప్పట్లు. ప్రతి మనిషికి ఒక బలమో బలహీనత ఉంటుందండి. నాకు కూడా ఒక చిన్న బలహీనత ఉంది. అదేమిటంటే, నేను ఏదైనా చెప్పాలి అంటే నా ముందు కూర్చున్న వాళ్ళందరూ తప్పనిసరిగా నవ్వాలండి. అది ఏ కొద్దిమంది నవ్వితే కాదు, కూర్చున్న వాళ్ళు అందరూ నవ్వితే కానీ మాట రాదు. అప్పుడే సాగిన మాయిల్ పకీర్ నవ్వులాగా. ఒకసారి ఇట్లాగే క్లాసులో నవ్వండి ఒక ఆవిడ లేచింది, సాలే సంబడం, నవ్వు అంటే ఊరికి వచ్చిందేంటి నవ్వు? మా పెద్దలు చెప్పారండి, నవ్వు 4 విధాల చేటు, మేము మాత్రం నవ్వండి ఓయ్ అని కూర్చుంది. మరి అలాంటిది ఏదో భావన మీలో ఉందేమో, లేదు కదా? మరొకసారి అందరూ నవ్వండి. ఏం చేస్తా, నా బలహీనత అది. మరి మేడం ఏమో జోకేస్తే నవ్వుతామంటుంది. ఇదిగో నవయువక పెళ్లి కొడుకు వచ్చారు, ఇప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్టు కొడదా. సరే, జోక్ చెప్తాను. జోక్ విన్న తర్వాత మీకు నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వాల్సిన బాధ్యత మీది. ఓకే కదా? మరి ఈ మధ్య పాపం ఒక తండ్రి కూతురికి చాలా ఘనంగా పెళ్లి చేశాడండి. పెళ్లి కూతురు మరి భర్తతో పాటు వెళ్ళబోయేటప్పుడు ఘోరును ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు చూసిన తర్వాత పెళ్లి కూతురు తమ్ముడు చూశాడు, వాడు కూడా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఆ కొడుకును పిలిచి, ఒరే నాయనా, మీ అక్క ఏడుపును గురించి నువ్వు ఏడుస్తున్నావా? మీ అక్క ఏడుపు ఎంతసేపు ఉండా ఈ గడప దాటేంత వరకేరా, ఆ తర్వాత జీవితాంతం మీ బావగారి ఏడుపుని గురించి ఒక్కసారి ఆలోచించరా అన్నాడంట. అంటే కూతురు పరిస్థితి అని తెలుసు. ఏమో దాదాపు ఒక వెనకాళ్ళు అసలు ఎవరు కూడా ఏమాత్రం స్పందన లేదు. సరే, మరొకసారి ప్రయత్నం చేస్తాను. సీతాగీత అని చిన్ననాడు స్నేహితులు 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటుంటే సీత వాళ్ళ ఆయన బయట నుంచి నడుచుకుంటూ వెళుతున్నాడు. గీత చూసి ఏమంటుందంటే, హాయ్ సీత, ఏమిటి ఎంత ఆశ్చర్యమా, అసలు నేను నమ్మలేకపోతున్నా కదే. పోయినసారి చూసినప్పుడు మీ ఆయన చాలా నల్లగా ఉన్నాడుగా, అసలు ఈసారి తెల్లగా వలిచ్చాడే, ఎలా ఈ చిత్రం ఏంటి అంటుందంట. ఆవిడంటుంది, చిత్రమా నా బొంద, పోయినసారి చూసినప్పుడు మా ఆయన బొగ్గు గల్ల పని చేస్తున్నాడే, ఈసారి అయితే సొంతంగా పిండి మర పెట్టుకున్నాడు, ఆ నిండా పిండి పోసి చచ్చాడే బాబు. బొగ్గు కన్నా అయిపోయి మా ఆయన ఉందంట.
ఏమి తుస్సుమంది. చివరిగా ప్రయత్నం చేస్తాను, చెప్పినట్టు అందరూ నవ్వితే సరి, లేకపోతే ఇక నేను ఇటు కిందకి వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే కూర్చుంది కానీ. ఓకే, అందరూ నవ్వుతున్నాను. నేను గమనిస్తున్నా, ఒక 15 మంది చిన్న పెదవి కూడా కదలటల్లా. ఈ మధ్య పాపం నా గ్రామంలో జరిగిన సంఘటన అండి. ఒక ఆయన పైకి పోయాడండి. పైకి పోవటం అంటే మీ అందరికీ తెలిసిందే కదా. పాపం శ్వాస పోయింది, పోయాడు, అయిపోయింది. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు. ఆ డెడ్ బాడీ చుట్టూ కుటుంబ సభ్యులు అందరూ, భార్య, కూతురు, కొడుకు, పిల్లలు అందరూ కూర్చున్నారు. ఊళ్ళో అందరికీ తెలిసింది విషయం, పలానా ఆయన పోయాడని. పాపం అందరూ బయలుదేరి అమ్మలెక్కలు, అత్తయ్య పలానా సుబ్బారావు పోయాడంట, మేము చూసి వస్తాం, ఒకసారి తలుపులు జాగ్రత్త వేసుకో అని చెప్పేసి వస్తున్నారు. వచ్చారు అమ్మలెక్కలు, అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఎవరిని చూస్తారండి? డెడ్ బాడీని చూస్తారా? డెడ్ బాడీని చూడటం కాదు, చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు బాగా ఏడుస్తున్నారబ్బా. అసలు భార్యకి ఏడుపు వస్తుందా? కూతురు ఏడుస్తుందా? అదేంటి కోడలు శోకాలు పెడుతుంటే కూతురు అలా ఉంది, భార్య అలా ఉంది అని ఓ గుచ్చి వస్తూ ఉంటారు. పాపం వీళ్ళకి తెలుసు ఈ సూపులని మన మీద వస్తే లేనిపోయిందని చెప్పి లోపలేమి రాకపోయినా రాగున్నక్క రాగం తీస్తూనే ఉంటారు. అంతలో ఇంటి పక్కన ఒక ఆవిడ వచ్చింది. ఈ భార్య పక్కన కూర్చొని అడుగుతుంది, అది కాదు వదిన, మొన్న బాగానే ఉన్నాడు, నిన్న బాగానే ఉన్నాడు, రాత్రి బాగానే ఉన్నాడు, అసలు తెల్లారిపాటికి ఎలా జరిగింది వదిన ఇది అని అడుగుతుంది. ఈవిడ చెబుతుంది భార్య, ఏం చెబుతాం వదిన, రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు, నేను స్నానం చేస్తాను అన్నాడు. ఈనాడు చేయలేదు కదా, చేయవయ్యా అన్న. పాప స్నానం ఎప్పుడు చేశారు కదా అంటండి. ఆ తర్వాత నేను తింటాను అన్నాడు వదిన. ఎప్పుడు తిన్నాడో ఏంటో తినవయ్యా అన్న. ఆ తర్వాత నేను పడుకుంటానన్నాడు, పడుకోవయ్యా అన్న. ఆ తర్వాత పిలిచి నా కాలు నొప్పి అన్నాడు, కాలు కూడా నొక్కాను వదిన. ఆ తర్వాత నా చెయ్యి నొప్పి అన్నాడు, చెయ్యి కూడా నొక్కేదిన. ఆ తర్వాత నా గొంతు నొప్పి అన్నాడు, గొంతు కూడా నొక్కాను ఏదైనా. ఇంతకన్నా నాకేమీ పాపం తెలియదు బాబు. పాప ఆవిడకేం తెలుసు, ఎక్కడ నొక్కితే అక్కడ తగ్గిందంటే గొంతు నొప్పి అనగానే తగ్గిద్ది అనుకుంది మా అమాయకురాలు. ఎక్కడ జరిగింది సంగతి ఆవిడ తెలియదు కదా. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పత్రిజీ అంటే అసలు పరిచయం లేకుండా అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఒక్కడు అంటే పత్రిజీ అంటే అసలు తెలియని వాళ్ళు కూడా ఒక ముగ్గురే చేతులు ఎత్తారు. అంటే అందరూ పిరమిడ్ మాస్టర్లే, అవునా? ఓకే ఫ్రెండ్స్, మరి పత్రిజీ మనకి 3 సందేశాలు, ఒక ఆశయాలు, మరి 3 రకాలుగా మనకి ఒక జగత్తు, అంటే ఈ జగత్తు మొత్తాన్ని 3 రకాలుగా మార్చాలని చెప్పి మనకు చెప్పాడు. ఏమిటండి అవి? పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, అవునా? మరి అందుకోసం మనందరం ఎన్నో రకాలుగా కృషి చేస్తున్న అవకాశాలు తగ్గట్టుగా, మరి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని ప్రభావితం చేయడం కోసంగా, ధ్యానం అంటే తెలియని వాళ్ళకి, పిరమిడ్ శక్తి తెలియని వాళ్ళకి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా చెప్పడం అందులో భాగమే, అవునా? అయితే నేను ఒక విషయం అడుగుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎప్పుడైనా సరే ఏనాడైనా ఎలాంటి కష్టం కానీ, దుఃఖం కానీ, నష్టం కానీ, బాధలు కానీ కలగనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులెత్తండి. అంతా ఒకటే, అందరికీ ఏదో సమస్యలు ఉంటాయి, ఏదో కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, అవునా? ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఈ కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి కారణం ఏమిటో ఒకసారి చెప్తారా? ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఏమిటోనండి, ఎదురంటే సుబ్బారావేనండి మా కొంప కొల్లేరు చేశాడండి, నమ్మకంగా 10 లక్షల రూపాయల అప్పు తీసుకొని మొత్తం గోల్మాల అన్నాడు, మా పరిస్థితి బజార్ను పడింది.
ఆ పక్కింటి పంకజాక్షేనండి, అమ్మో రాక్షసి రాకాసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో అంటూ ఇతరుల మీద, ఆళ్ళ మీద, వీళ్ళ మీద చెప్తూ ఉంటాం. అవునా? ఇంకా కొంతమంది మేధావులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు చెబుతారు, ఈ కష్టాలకి దుఃఖాలకి నేనే కారణంలేండి అని అంటారు. అంతే కదా? కానీ నా దృష్టిలో ఈ కష్టాలకి దుఃఖాలకి మనమే కారణం కూడా కాదండి, మనం తీసుకునే ఆహారమే అని అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి మరి తెలియదు. ఏమో అందరు చేతులు ఎత్తేస్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు కలుగుతాయి, ఎలాంటి ఆలోచనలు కలుగుతాయో అలాంటి కర్మలు చేస్తుంటాం, ఎలాంటి కర్మలు చేస్తుంటామో అలాంటి ఫలితాలు తగ్గట్టుగా మన జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే కర్మ జన్మ జీవితం, అంతే కదా? కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ప్రేమ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అనేటువంటి ఒక సాధు స్వభావమైనటువంటి ఆలోచనతో ఉంటారు, అలాంటి కర్మలే చేస్తుంటారు. రజోగుణ సంపన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ఆవేశం, పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ ఇలాంటి భావాలతోటి ఆ మనసు దాన్ని తగ్గట్టుగా పనిచేస్తుంటాం. కాబట్టి మనకి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కష్టానికి, దుఃఖానికి, నష్టానికి కూడా దేవుటి కారణం ఆహారమే. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అందుకే పత్రిజీ పదే చెప్పాడు. ఏం చెప్పాడు? ఎలాంటి ఆహారం అన్నాడు? మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుస్తున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుసుండినే, మనసునికేమిది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, ఇకనైనా ఆలోచించండి, జంతువది నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. మరి అందుకు మహానుభావుడు చెప్పినటువంటి ఎలాంటి ఆశయం చేశాడు? జై శాకాహార జగత్ అన్నాడు. అవునా? కాబట్టి ఒకసారి గట్టిగా పలుకుదాం, జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. ఓకే, ఒకటి అయిపోయింది. మరలా ధ్యానం, చాలామంది ధ్యానం చేయండి అంటుంటాం. చాలామంది ఏమంటారు, ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను కానీ నాకు కుదరటం లేదండి, నాకు స్థిమితం లేదండి, మనసు ఆలోచనలు పరుగులు ఇస్తున్నాయండి, ఎనర్జీ లేదండి, ఏదో రకరకాలు చెప్తుంటారు. మరి ధ్యానం బాగా కుదరాలంటే ఎక్కడ చేయాలి? ఎక్కడుంటుంది? అదే పిరమిడ్ శక్తి. ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ పిరమిడ్ శక్తిని గురించి దాదాపుగా చాలా అతి తక్కువ మంది తెలుసుకున్నటువంటి స్థితిలో మరి మహానుభావుడు మన పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచాన్ని సాటి చెప్పినటువంటి ఒక ఏకైక గురువు మనకు పత్రిజీ అనండి. ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కాదు,
ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయము అని అన్నారు. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక పుణ్యక్షేత్రం, ఇది మనిషిని మార్చే. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే మరి ఎవరి కోసం నిర్మించబడతాయి పిరమిడ్లు? ఈ పిరమిడ్లు ఏ కొందరి కోసమే కాదు, ఇవి అందరి కోసం నిర్మించబడే పిరమిడ్లు. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నులు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలు ఉండవు. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే. మరి ఏమి తెలుపుతుంది ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువు, చదువుకుంటే ఏమొస్తుందండి? విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం వస్తే ప్రపంచంలో సమస్తం తెలుసుకుంటాం. కానీ మన గురించి మనకు తెలియదే. మన గురించి మనకు తెలియకుండా ప్రపంచంలో సమస్తం తెలుసుకునే ఉన్న ప్రయోజనం ఉంటుందా? కంపల్సరీగా మన గురించి మనకు తెలియాలి. అది తెలియాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆత్మ జ్ఞానం వస్తుంది. ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం అంటే? మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామిక నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం. మనిషికి ఏం కావాలండి? గాలి, నీరు, ఆహారం కావాలి. కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. మనసుకేం కావాలి? తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధ్యానం కూడా ఉండాలి. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం. అందుకే అంటారు, చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు, కొమ్మను వదిలి ఆకు ఉండలేదు, నీటిని వదిలి చేప ఉండలేదు, ధ్యానాన్ని వదిలి జ్ఞానం కూడా ఉండలేదు. అవునా? ధ్యానం చేస్తే ఖచ్చితంగా జ్ఞానం అనేది ఆటోమేటిక్ రాస్తుంది. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. సృష్టిలో సమస్త జీవులు బ్రతకాలంటే ఆహారం ఉంటే చాలండి. కానీ మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ధ్యానం అనేది ఉండాలి. అవునా? అందుకే ఈ సృష్టిలో మనం అణువంతా ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. నేను చెప్పను సరిగ్గా కొట్టలు, మీ చప్పట్లు. ఈ విజులు కూడా వచ్చేసింది. మా గ్రామంలో మాకు చిన్నప్పుడు పాపం ఒక బుర్రకథ చెప్పేవాడు ఒకడు ఉండేవాడండి. బుర్రకథ చెప్తుంటే పక్కనే సన్నాయి బూర ఊదుతా ఉంటాడు. ఆ బూర ఊదినంతసేపు వీడికి అనర్గళంగా వచ్చేస్తాయి పద్యాలు 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 పద్యాలు. పాపం ఒకసారి ఆ బూర ఊది ఆగిపోయింది, అంతే నోటి మాట పడిపోయింది. అట్లాగే మీ చప్పట్లు లేకపోతే నాకు మాట రాదు. ఒకసారి కట్టి చూపించండి. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఏమంటారు అందరూ? ధ్యానం మంచిదే, కానీ మాకు వీలు లేదండి, సమయం లేదండి అంటూ ఉంటారు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు. ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. అంటే ధ్యానం చెప్పేవాళ్ళు కొన్ని ఫీజు ఇస్తున్నారా?
నేను ఎక్కడ వెళ్ళలేదు ఉండి చెప్పండి, మేము కూడా ఏదైనా కాదు అడుక్కుంటాం. ఏం స్వామి? ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలో బూజు, ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మనకు అండ, పడదు మనపై సమస్యల బండ, ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కొండ, సమాజంలో మన బంగారు కొండ. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. ఇంతకన్నా గొప్ప ఏముంటుంది? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, పచ్చిగడ్డి దగ్గర పోయి అగ్గిపొలు గీసి ఎలుగంటే ఎలుగుద్దండి? వెలిగిన క్షణమనేది చుచ్చుబుడ్డి, చుచ్చుబుడ్డి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి నేను చెప్పిన దాకా ఆగమ్మంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణమని చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. ధ్యానబుద్ధి ఎప్పటిదాకా ఉంటుంది? ఒక అమ్మ 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో ధ్యానం చేసి 1 నెల ధ్యానం చేసినాక ఈ లోపల పెళ్ళి అయిపోయి అంతా చేసినా కూడా ఎక్కడికి పోద్దండి? చదువు మర్చిపోయిద్దా? 5వ క్లాస్ చదువుకున్న చదువు ఎక్కడికి పోదుగా. అట్లాగే ధ్యానం కూడా కొంతకాలం చేసిన తర్వాత ఎక్కడికి పోయేది కాదు. అవునా? అలలకు అదుపు లేదు, అలల దగ్గర పోయి ఆగు ఆగంటే ఆగుతాయా? కలలకు రూపు లేదు, పడుకోబోయేటప్పుడు ఆహా నాకు ఎలాంటి కళ రావాలని చెప్పి పడుకుంటే వస్తుందా? శిలలకు సూపు లేదు, బండరాయిని తీసుకొచ్చి అందమైన శిల్పంగా చేస్తాం కానీ దానికి సూపు తెప్పిస్తామా? మనసుకు భాష లేదు, మనసుకు ఇది హిందీ మనసా, తెలుగు మనసా, ఇంగ్లీష్ మనసా అని ఉంటుందా? ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు కదా. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలసిపోతాం. ధ్యానం ఎన్ని గంటలు చేసినా అలుపు సలుపు ఉంటుందా? ఇంకా 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 చెయ్యాలన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అవునా? పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. అన్ని ధ్యానాల్లో కల్లా మన నచ్చినది ఏంటి? పిరమిడ్ ధ్యానం. ఒక విలక్షణ వినూత్నమైనటువంటి ధ్యానం పిరమిడ్ ధ్యానం. అవునా? అలల ప్రయాణం తీరం వరకు. అలా ఎక్కడే ప్రయాణం చేస్తాయి? తీరం తర్వాత వెనక్కే కానీ ముందుకు వస్తాయా? కలల ప్రయాణం మెలుకు వరకు. కళలు ఎప్పుడు దాకా వస్తాయి? మంచి అందమైన కలగంటున్నారు, మెలకు వచ్చింది, అయ్యో అనవసరంగా మెలకు వచ్చిందే, మళ్ళీ రా అని పడుకోండి, వస్తుందా? ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకండి? పెళ్ళికి ముందు చెప్పుకుంటారు, అబ్బా గత 7 జన్మలు నువ్వు నేనే, ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు, రాబోయే 7 జన్మలు కూడా మన ఇద్దరమే, ఇంకా ఛాన్స్ లేదు. పెళ్ళి 1 సంవత్సరం తర్వాత ఉంటుంది అసలు రంగు. ఓరి నాయనో, నిన్ను కట్టుకొని నా జీవితాంతం ఎన్ని బాధపడుతున్నాను, మా ఎదిరింటాడు నన్ను 7 సార్లు అడిగాడు, అని చేసుకుంటే నా జీవితం భోగం వైభోగం. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పుడుదా చేయాలి ధ్యానం? మొన్న బుద్ధ పౌర్ణమి ఉత్సవాల్లో మాకు ధ్యానం చేయించారండి, సరిపోతే పోయిందా? ఆకలైన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా ధ్యానం అంతే అవసరం. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
మిత్రులారా, ఇప్పటి వరకు ధ్యానాన్ని గురించి మీ అందరి మనసుల్లో ఎన్నో రకాలటువంటి స్ఫూర్తితోటి ఎన్నో కవితల ద్వారా చెప్పటం జరిగింది. కానీ 15 సంవత్సరాల క్రితం ఇదే ధ్యానాన్ని ఎంతగా అపహాస్యం చేశానో, అవహేళన చేశానో, ఎంతగా ద్వేషించానో, అలాగే పత్రిజీని కూడా జీవితంలో మీలాంటి గురువు ఛాయలు కూడా రాకూడదు అనుకున్నటువంటి అంత వ్యతిరేక దిశలో ఉన్న నేను మరి ధ్యాన జీవితంలోకి ఎలా వచ్చానో కొద్ది మాటల్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పర్వాలేదంటారా? మరి ఎలాంటి విద్యార్హతలు లేవు నాకు. కేవలం 10వ తరగతి వరకు కూడా పాస్ కాలేదు నేను. మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. 35 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయిన తర్వాత, కుటుంబ బాధ్యత మీద పడిన తర్వాత ₹1 కూలి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటిది మరి నా జీవితంలో ఇలా ఉండాలని ఎప్పుడు కూడా మనసులో అనుకోకపోయినా కలలో కూడా ఊహించని అద్భుతమైన జీవితం, ఒక కూలివాడు ఒక కోటీశ్వరుడిగా మారటానికి దోహదం చేసింది ఆ ప్రకృతి మాత. ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి కష్టాలు లేవు. అలాగే నేను ఎప్పుడు ఆ దైవం ఆ ప్రకృతో ఎవరో కానీ నాకు తెలియదు, కానీ నేను ఏది కావాలో నేను అడగలేదండి. కానీ నేను ఏమి అడగకపోయినా ఎన్నో వరాలు ఇచ్చింది ఆ ప్రకృతి మాత. అన్ని వరాలతో పాటు మరొక మర్చిపోలేని మధురమైన వరం ఏంటంటే నా భార్యకి మోకాళ్ళని ఇప్పుడు ప్రసాదించాడండి ఒక వరం. ఆ వరం లేదే నేను ఈరోజు మీ ముందుకు రాలేను. ఆవిడకి 3 ఆపరేషన్లు చేశారు. ఎన్నో సమస్యలు, కోపం, చికాకులు, అసహనం, నిద్రపట్టదు, మోకాళ్ళు నొప్పులతో ఒక్క మెట్టు కూడా దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ అలాంటి బాధపడుతున్న తరుణంలో మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడ ఇచ్చి వీడి చెవిలో ఒక కోత పూసిపోయింది. వదిన ధ్యానం, పిరమిడ్ ధ్యానం చేస్తే ఎన్నో సమస్యలు తగ్గిపోయినాయి, నా మాటని పిరమిడ్ ధ్యానం చేయి, ఖచ్చితంగా నీకు అన్ని రకాలు తగ్గుతాయి, హాయిగా ఎక్కుతావు అని చెప్పిందంట. అంతకుముందే నేను ఒక పాంప్లెట్ పేపర్లో పడింది. ఆ పాంప్లెట్లు చూశాను. పేపర్లో ఏముంది? ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పి 4 పదాలు చూసిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండజుడి చెత్తబుట్లో పారేశాను. రాసినాడికి బుద్ధి లేదు, పంచేవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. అసలు ఏమిటి పిచ్చిరాతలు? ధ్యానం భోగమా? భోగం అంటే ఆనందం. కళ్ళు మూసుకు కూర్చోవాలి ధ్యానం అంటే. కళ్ళు మూసుకు కూర్చుంటే ఆనందాలు వస్తాయా? కళ్ళు తెరిసిన సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందం ఏంటి? ఇంకా ధ్యానం సర్వరోగ నివారణి. ఏమిటి పిచ్చి మాటలు? కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని రోగాలు తగ్గితే ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఈ కోట్ల మంది రోగులు ఎందుకు ఉంటున్నారు? ఈ డాక్టర్లు ఏంటి, మందులేంటి? అందరు కళ్ళు మూసి కూర్చోవచ్చుగా. పైగా ఇంకా పిచ్చి మాట ఏంటి తెలుసా? ధ్యానం సంకల్ప శక్తిదాయని. సంకల్పం అంటే కళ్ళు మూసుకొని సంకల్పాలు పెడితే అన్నీ నెరవేరుతాయి. ఇదే నిజమైతే ప్రతివాడు కళ్ళు మూసుకొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలి, బిర్లా కావాలని సంకల్పాలు పెడతారుగా, అన్నీ నెరవేరుతాయా? ఇన్ని పిచ్చి రాతలు రాసినటువంటి వీళ్ళందరూ క్షమించడానికి లేదని చెప్పి అంత కోపం ఆవేశంతో ఉండేవాడిని. అలాంటి స్థితిలో నా భార్యకు పురెక్కిచ్చింది ఈవిడొచ్చి. ఈవిడేమో ఒక రోజు నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నేను డాక్టర్ దగ్గరికి రాను, మందులు మింగను, నువ్వు ఆ ధ్యానం ఎక్కడ కనుక్కో, ధ్యానం దగ్గర తీసుకెళ్ళు. హోమ్ మినిస్టర్ ఒక జీవో ఇచ్చిన అవసరం అనుకుంటే జీవోలను వెనక్కి తీసుకుంటుంది, కానీ మరి మీ తల్లులు ఇచ్చినటువంటి జీవోలు వెనక్కి తీసుకునే దమ్ము ధైర్యం మా మగాళ్ళకి ఎవరికైనా ఉందండి? లేదు కదా. నా పరిస్థితి ఎంత అయింది. ఎంత ఆనందంగా పడుతున్నారు చప్పట్లు చూడండి. మరి తప్పని పరిస్థితుల్లో జక్కా రాఘవరావు గారి పిరమిడ్ హౌస్లో ధ్యానం అని చెప్పని తీసుకురావటం. ఇక నా డ్యూటీ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అయిపోయింది. ఆడే 3 ఫ్లోర్లు పైన కూర్చోబెడతారు, కిందకి రావాలంటే కాళ్ళు తిప్పట. 2 రోజులు ఉండాక 3వ రోజు గత్యంతరం లేక దిక్కుదోసిన పరిస్థితుల్లో అందరు కళ్ళు మూసుకున్నప్పుడు ఇక నేను తప్పదని నేను కళ్ళు మూసుకున్నానండి. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. కమ్యూనిస్ట్ అడిగాడు కదా. మరి అలాంటి స్థితిలో ఇంటికి వచ్చినాక ఒక ఎనర్జెటిక్గా, ఒక రిథమిక్గా
ఒక వినూత్నమైనటువంటి ఒక శక్తితోటి ఎప్పుడు పొందినటువంటి ఒక ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది, ఫీల్ అయ్యాం. ఇదేదో కొంచెం తేడాగా ఉంది అనిపించింది. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నాడు, బెంగళూరు పిరమిడ్లో బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ మరి బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో 3 రోజులు కార్యక్రమం జరుగుద్ది, ఆ తర్వాత ఊటీ ట్రెక్కింగ్ ఉంది 4 రోజులు కూడా వెళ్ళొచ్చు అన్నాడు. వాస్తవంగా నిజంగా మరి బుద్ధ పౌర్ణమి అంటే గుర్తొచ్చిందండి. ఆనాడు బుద్ధుడికి జ్ఞానోదయం ఉంది బోధి చెట్టు కిందే, నాకు కూడా జ్ఞానోదయం ఉంది ఆ బుద్ధ పిరమిడ్ ధ్యాన ఉత్సవాల్లోనే బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోనే. సరే ఈయన చెప్పాడు కదా, ఏదో టూర్ అంటున్నాడు, పిక్నిక్ అంటున్నాడు, సరదాగా ఊటీ అంటున్నాడు, వెళ్ళి రావచ్చు కదనే ఉద్దేశంతో నా భార్యను తీసుకుని వెళ్ళాం ఫ్రెండ్స్తో పాటు. అక్కడికి వెళ్తేప్పుడు ఈయన చెప్పాడంటే సువిశాల సుందర క్షేత్రం, నందనవనం, పిరమిడ్ శక్తి క్షేత్రం, ప్రకృతి వ్యాలీ అని ఏదో చెప్పారు. ఇవన్నీ ఊహల్లో ఉంచుకొని నేనేదో ఇమేజింగ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళానండి. అక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు తప్పితే ఏమీ లేవు. ఈరోజు సర్వాంగంగా ఉంది, అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏమీ లేదు. ఏదో ఒక 500 మంది వస్తారేమో అని నేను ఆస్తే వెళితే 5,000 మంది జనం అండి. ఇసుకేస్తే రాలినట్టుగా వచ్చి పిక్కున్నారు. ఉండటానికి లేదు, తినటానికి లేదు, పడుకోవటానికి లేదు. ఏం బిక్కు తిందామని వచ్చారా నాయన, నాకైతే తెలియకొచ్చాను, మీరెందుకు వచ్చారా అనుకున్నాను. సాయంత్రం 5 గంటలకి వేదిక దగ్గర పిలిచారు. మరి పత్రిజీ గారు కార్యక్రమం ప్రారంభోత్సవం రమ్మని చెప్పి ఓపెన్ డయాస్ అనమాట. డయాస్ అని ఒక పిరమిడే తయారైంది అక్కడ. సరే అందరం కూర్చున్నాం 5,000 మంది. ఒక ఆయన బ్రహ్మర్షి పత్రిజీని కరతాళం వేదిక మీదకి ఆహ్వానించుదామనగానే చప్పట్లు మారుమోగిపోతున్నాయి. నా కళ్ళు గురువు కోసం వెతుకుతున్నాయి. అప్పుడు దాకా పిరమిడ్ అసలు మన పత్రిజీ ఫోటో కూడా తెలియదు నాకు, ఫోటో కూడా చూడాల. గురువులు ఎలా ఉంటారు, కాషాయ వస్త్రాలు, కమండలాలు, అడ్డబొట్లు, నిలుబొట్లు, రుద్రాక్షమాలు ఈ టైపులు ఉంటుంది కదా. అటు ఇటు ఎదుగుతుంటే అసలు కాషాయ వస్త్రమే కనపట్ల అక్కడ. అంతలో ఒక 6 అడుగుల అజానుబాహుడు ఒక తెల్లని గడ్డంతో చెంగున నవయుకుల పైకి ఎగురుకొస్తాయి, హిప్పీ టైపులో కళ్ళజోడు, జీన్ ప్యాంటు, టీషర్టు వేసి హాయ్ 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 అంటే వస్తున్నాడు. అది చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన గురువా, ఇదేంటి అసలు గురువులు ఎలా ఉంటారా, ఈయనట్టు గురువు అని చెప్పాను అనుకుంటుండగానే ఆయన మైకి తీసుకొని, మీరు ఇక్కడ విందులకి వినోదాలకి విలాసాలకి రాలేదు, ధ్యానం చేయటానికి వచ్చారు కాబట్టి మరి ఇక్కడ ఉండటానికి లేదు, తినటానికి లేదు, రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి. రేపటి నుంచి మీ నోటముట్టంటే ఎలాంటి కంప్లైంట్లు వస్తే మీ 4 అడ్డంగా దాకా వస్తానన్నాడు. ఈ మాట అనగా నాకు గుండెకు భేలుమంది. ఓరి నాయన, ఈయన గురువా, గురువులంటే సరళంగా సౌమ్యంగా సౌశీల్యంగా మాట్లాడతారంటారు, ఇంత పరుషంగా మాట్లాడతారని చెప్పి మొట్టమొదట నా మనోఫలకంపై ఆ పత్రిజీ మీద ఇంటూ మార్క్, జీవితంలో ఇలాంటి గురువులకు మనకు సంబంధమే లేదని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన రేపు నుంచి ధ్యానం చేయాలి, మనం 1 గంట వరకు ధ్యానం అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టాను, నేను నవ్వుకున్నాను. 5 గంటల సేపు ధ్యానం అంట. ధ్యానం అంటే ఏంది, ఏమీ పని పాట ఉండదు, ఊరకు కూర్చోవటమే కదా. వస్తానన్న మనిషి 5 నిమిషాలు ఎట్టయితే అల్లాడిపోతాడు, అలాంటిది 5 గంటల సేపు ధ్యానం చేస్తారా అని నవ్వుకున్నాను నాలో నేను. తెల్లారి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి పరుగులు తీస్తున్నారు అందరూ. ఈ అల్లండి మీ ఆరాటం ఎంతసేపు, మహా అంటే 1-2 గంటల్లో మొత్తం పుట్ల పురుగులకు బయటకు వచ్చేవాడే కదా అనుకున్నాను. ఇక నాకు బ్యాచ్ దొరికారు. ఏది అడు అఖిల భారత పోరంబోక సంఘానికి అధ్యక్షుడు టైపులో ఈ భార్య బాధితుల సంఘానికి అధ్యక్షుడు అయిపోయాను నేను. ఎవడు బాధలు ఆడు చెప్పుకుంటున్నాడు. ఒక ఆయన చెబుతున్నాడు, ఏమయ్యా నీదేవారంటే మా శ్రీకాకుళం అండి అన్నాడు. ఏంటి ఎందుకు వచ్చావు? ఏం చెబుతాంలేండి, ఆ గడ్డ పైన మా ఆవిడకి ఏ మంత్రం పెట్టాడు, ఏ మాయ చేసాడో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా జానమే జానం, పని లేదు పాట లేదు. మరి అంత నమ్మకం లేదు, నువ్వెందుకు వచ్చావా అన్న. రాక చేస్తానండి, 3 మాసాల ముందే చెప్పింది, ఈసారి నాతో పాటు పిరమిడ్ వ్యాలీలోకి వచ్చి ధ్యానం చేస్తే సరే, లేకపోతే విడాకులు ఇస్తానందండి, భయవేసి వచ్చానండి. సరేనాయా బాబు, 5 గంటలు అంటే ధ్యానం అంటే వెళ్ళారు, నిజంగా చేస్తారు. ఎవడండి ధ్యానం చేసి వస్తాడు చూడండి అంటే మా సూపంతా ద్వారం మీద ఉంది, కానీ లోపలికి వెళ్ళటం తప్పితే వచ్చినాడు ఒక్కళ్ళు లేడు. ఏమయ్యారా బాబు అంటే, ఓహో వెనకమాల ఏమైనా ద్వారం ఉందని చెప్పి చుట్టూ తిరిగి వచ్చానండి, ఎక్కడా లేదు. లోపలేదో మోగుతుని సన్నాయి మొగల నుంచి లోపలికి వెళితే 5,000 మంది వినాయకులు కూర్చున్నారు అట్టాగే. ఇక సంగీత వాయిద్యాలు హోరు మాగిపోతుంది. కొంతమంది ఎలా ఊగుతున్నారు, ఏది గణాచార్యులాగా. ఇక నాకు భయం వేసి ఇదేదో గణాచార్యులు సభ అనుకుంటా అని చెప్పి రావడం జరిగింది. ఆ రకంగా ఫ్రెండ్స్ 2 రోజులు గమనించాను.
మూడో రోజు సంథింగ్ ఏదో ఉండుంటుంది. 5,000 మంది 5 గంటలు ఎలా కూర్చోగలుగుతున్నారు? మరి నేను కూడా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో, మూడో రోజు లాస్ట్ రోజు అని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. 2-3 గంటలు కుదరలేదు. ఒక పసిబిడ్డ నడకనిచ్చినప్పుడు కింద పడతాడు, పైకి లెగుస్తాడు, పైకి మళ్ళీ నడుస్తూ ఉంటాడే. నాకు కూడా శ్వాస మీద ధ్యాస, మళ్ళీ ఆలోచనలు కట్ అయిపోతాం, ఆలోచనలు రావటం, ఆలోచనలు కట్ చేసుకోవటం, ఈ రకంగా చేసినాక లాస్ట్ 1 అవర్లో ఒక నిశ్చల నిర్మల శూన్యస్థితికి వెళ్ళిందాక అప్పుడు మొదలైందండి ఆనందహేళ. ఆనందహేళ నాభి దగ్గర నుంచి ఆనందం ఆనందం పొర్లుతూ ఒక లావాలాగా, ఒక పాల పొంగలాగా, ఉప్పిలాగా పైకి పొంగటం జరిగింది. ఆపుకోలేని పరిస్థితి. నవ్వితే పిచ్చినవ్వు అనుకుంటాడు అని భయంతో దిగమింగి ఉన్న తర్వాత లాస్ట్లో ఇక ఆఖరికి ఆపుకోలేక భయంలో నవ్వటం మొదలుపెట్టాను. వాళ్ళు పత్రిజీ 5 గంటల ధ్యానం పూర్తి చేస్తుంది, కళ్ళుదెరమన్నాడు, చప్పట్లు కొట్టిస్తున్నాడు. 5,000 మంది చప్పట్ల మారుమూతలో, ఆ ఉద్వేగ క్షణాలలో, ఆనంద మైకంలో అసలు నేను ఎలా ఉన్నానో ఎక్కడున్నా తెలియని పరిస్థితుల్లో కళ్ళు తెరిచినప్పుడు వెంటనే నా భార్య ఉంటే ఆవిడ భుజాలు పట్టుకొని ఊపుతూ ఉన్న గట్టిగా. తెలియటల్లా. ఆవిడకి భయం వేసింది. మా ఆయనకో దెయ్యం భూతం పట్టిందిరా బాబు, ఈ ఊపటం ఏంటంటే ఆవిడ కంగారు ఏంటండి అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఏమిటంటున్నావా? ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడూ లేనటువంటి అహంతో ఉన్న నాకు ఈరోజు ఆనందం కాదు, బ్రహ్మానందాన్ని చూసావు, దాని కారకురాలు ఇవే అని అంత ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. ఇక ఆ తర్వాత పత్రిజీతో పాటు మరి 6 బస్సుల్లో ఊటీ బయలుదేరాం. అక్కడ కూడా ఎన్నో విన్యాసాలు. బస్సులకు ఎక్కిన తర్వాత మా బస్సు ముందు బస్సు ఎక్కిన తర్వాత మా బస్సులోకి ఎక్కిన తర్వాత అందరూనేమో జనం అందరూ ఆయన కాళ్ళు చేతులు మొగ్గు నొక్కుతుంటే, మెడలు నొక్కుతుంటే, కాళ్ళు బొట్టు నొక్కుతుంటే, ఓహో కాళ్ళు పొడుచుకుని గురువా, కోరి నాయన రాక ఈ గురువు పాలిట పడ్డామా అనుకున్నాం. ఈ లోపల మావిడేమో ఆ గురువుగారు భుజం మీద చెయ్యేసి నన్ను డొక్కలు, నువ్వు కూడా పట్టుకో అంటది. ఏంటి అంటే ఇందాక చెప్పుకుంటున్నారండి, గురువు గారిని పట్టుకుంటే ఎంతో ఎనర్జీ ఉందంట, అసలు ఈ ఆటోమేటిక్గా ఆయన టచ్ ఎత్తేసాలంటే మనకు వచ్చిందంట, మీ 9 మంది చెయ్యలేదా అంటది. అసలే మనకి లోపల రగిలిపోతుంది, మళ్ళీ ఆయన భుజం మీద చెయ్యేసి నొక్కాలా అనగానే ఈయనేమో లీలా విన్యాసంలో మా విచిత్రం మేము ఇద్దరు వాదులాడుకుంటూ చూసిన తర్వాత ఏంటి స్వామీజీ వెంకటేశ్వర చెయ్యి ఆపాడండి సెకండ్కి. మర్యాదపూర్వకంగా చెయ్యి ఇచ్చాడు. మరి చెయ్య ఈ కలపాలా లేదా అనే ఉద్దేశంతో అటు ఇటు ఊగిసలాడుతూ సరే ఏం ముందులో చెయ్యే కదా అని చెప్పి అమాయకత్వంగానే చేతులు చేయగలిపానండి. ఆ షేక్ అండి నా లైఫ్ను తారుమారు చేసిన తర్వాత అలా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభూతులు, ఎన్నో ఆనందాలు. ఎక్కడ చూసినా ధ్యానం చేయించేవాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆనందం అంతా ఇంత కాదు. అప్పుడు అనిపించింది, అవురా గతంలో ఎన్నోసార్లు ఆనందం పొందే కానీ ఈ విచిత్రమైనటువంటి ఈ పరమానందం ఎప్పుడు పొందలేదు. అంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంత అద్భుతమైన ఆనందమా అని అనుకున్నప్పుడు ఆ పాంప్లెట్లో ఉన్న 4 పదాల్లో ఒక పదం ధ్యానం సకల భోగకారిణి. భోగం అంటే ఆనందమే కదా, ఓహో ఇదా, ఆ మాటలో ఉన్న పరమార్థం ఇదా అని చెప్పి అనుకున్న తర్వాత 4 మాటల్లో 3 మాటలు నిజాలైనప్పుడు మిగతా 3 మాటలు కూడా నిజాలై ఉంటాయి అనే ఉద్దేశంతో నా భార్యను నువ్వు కూడా ధ్యానం చేయి, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పానంటాం. ఆవిడ కూడా కమిట్మెంట్ తోటి ధ్యానం చేయటం మొదలుపెట్టింది. 4 మాసాలు సుదీర్ఘంగా ధ్యానం చేసిన తర్వాత 2008 సంవత్సరం డిసెంబర్ 26 నుంచి 31 వరకు ధ్యాన మహాయజ్ఞాలు అని చెప్పి బెంగళూరు జరుగుతుంటే అక్కడ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళటం. మరి 2 రోజుల తర్వాత మరి బేలూరు, హళిబేడు, శ్రావణబెల్ టెంపుల్ వెళ్ళాలని ఉద్దేశంతో మా ఫ్రెండ్స్తో అంటే అలాగే అనుకోని అందరం వెళ్ళాం. శ్రావణబెల్ టెంపుల్కి వచ్చినప్పటికీ సాయంత్రం 5 అయింది. సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, మరి మీరు చాలా లేటుగా వచ్చారు కాబట్టి హాఫ్ అన్ అవర్ టైం ఉంది, త్వరగా వెళ్తే నందుది లేకపోతే గూడు మూసేస్తారన్నాడు. పైకి ఎక్కాలి కొండపైకి. నువ్వు ఎక్కలేవు కాబట్టి నువ్వు ఎక్కడే ఉండి మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వస్తామన్నా. ఈవిడన్నా అదేంటి నేను వస్తాను అంది. వెళ్ళే మూడులో నేను కోపంతో అరుస్తున్నా, నీకేమైనా బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఎలా వస్తావు నువ్వు అని. సెక్యూరిటీ గారిని 8 మెట్లు అయ్యా అన్న. 620 మెట్లు అన్నాడు. 6 ఏళ్ల నుంచి అల్లాడిస్తున్నావు, నన్ను 6 మెట్లు కూడా ఎక్కిలేక, అట్లాంటిది 620 మెట్లు కొండెక్కుతావా, నువ్వు కూర్చో అని చెప్పి ఇవన్నీ ఇక్కడే పడేసి మేము పరుగులు తీసుకుని పైకి పోయాం. అక్కడ ప్రకృతి దృశ్యాలను చూసి ఒక 15 నిమిషాలు ఉన్న తర్వాత ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి ఈవిడ ఆ పైకి ఎక్కి, కొండ పైకి ఎక్కి ఆ జైన్ విగ్రహాన్ని, పెద్ద విగ్రహానికి 2 చేతులకి దండం పెడుతుందండి. ఆశ్చర్యం, ఆనందం, నమ్మలేని నిజం. ఇది కళా నిజమా, నిజంగా ఈ ఆడు మావిడేనా అని చెప్పి
అప్పుడు అనిపించింది, అవురా 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ కేవలం 6 మాసాల ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలగా ఎక్కలిగిందంటే ప్రపంచంలో ఎంతకన్నా శక్తి ఉందా? ఇది ప్రచండ శక్తి, ప్రభంజన శక్తి, ధ్యాన శక్తి అని ఆశ్చర్య ఆనందాలకు లోనైన తర్వాత ఇక నాలో ఒక తపన, ఆరాటం. ఏమిటి? కళ్ళు మూసి కూర్చుంటే ఇంత ఎనర్జెటిక్ ఎలా వస్తుంది? సైంటిఫిక్ రీజన్ ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కనపడి మనసులో అందరం తిరగటం. అలాగే భీమవరంలో మన తటవర్తి వీరరాఘవరావు గారు 3 days రెసిడెన్స్ క్లాస్ అన్నారంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మరి కృష్ణానది ఒడ్డున మాకు 1 ఎకరం స్థలం ఉంటే అది దాదాపు 30 లక్షల రూపాయల అప్పు కూడా ఉంది. అమ్మేసేద్దాన్ని బేరం పెడితే వెళ్ళే టైంలో వాడొచ్చాడు మీడియేటర్. సార్ నేను మార్వాడి చూశాడంటే 1 కోటి రూపాయలు అయితే కొంటానన్నాడు అన్నాడు. ఒరే నాయన మంచి రేటు బాబు, కాకపోతే ఇవాళ క్లాస్కి వెళ్తున్నాం, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాం, అప్పుడు దాకా బేరం రెడీ చేసి ఉంచమంటాం, సరే వెళ్ళండి అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తటవర్తి రాఘవరావు గారి దగ్గరికి వచ్చిన మహానుభావుడు ఆ 3 రోజుల రెసిడెన్షియల్ కోర్సులో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. ఈ సృష్టిలో సకల మానవాళికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో సత్యాన్ని అనుభవపూర్వంగా మనం అనుభవపూర్వంగా తెలుసుకున్నాం కాబట్టి కృష్ణానది ఉన్నటువంటి స్థలాన్ని నమ్మకుండా అక్కడ ఒక ధ్యానాశ్రమం అని ఒక పిరమిడ్ని నిలిపి మరి కృష్ణా గుంటూరు జిల్లా వాసులందరికీ ఆరోగ్యవర ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక మెసేజ్ లాగా వచ్చిందండి. ధ్యానంలో 3 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసినప్పుడు మరి వెంటనే పక్కన కళ్ళుదెరమన్నాడు. ఉండబట్టలేక మా ఆవిడతో మాట చెబితే ఆవిడే ఎగిరిగంత వేసినట్టు అయింది. ఓరి నేను నీలాంటి మొండాడికి ఇలాంటివి రావటువంటి ఇంతకన్నా ఇంకోటి లేదు, కాకపోతే నువ్వు మరి 3 మాట్లాడి ఇంటికి పోయినాక తూచంటావు, ఇక్కడ 200 మంది కూర్చున్నప్పుడు అందరూ మీరు చెప్పండి అని చెప్పి బలవంతంగా లేపి చెప్పించి ఇరికిచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మరి అందరిని పిలిచి, బాబు నాకు 30 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఇది నా వల్ల కాదు, ఏదో మీరే చూసుకొని చేసుకోండి అని చెప్పి లక్ష్మణరావుకి అబ్బూరు కోడేశ్వరరావు అందరూ పిలిచి చెప్తే వాళ్ళందరూ కూడా వారం రోజుల్లో గురువుగారు వస్తున్నారు, గురువుగారు చూపిద్దామని చెప్పి అంటాం, తీసుకొచ్చి చూపించుకోండి అంటాం. అప్పుడు ఆయన పత్రికని తీసుకొచ్చినాక 30 మంది వచ్చారండి. ఆయన ఏమంటే నువ్వు కూడా రమ్మన్నారు. కారు దిగిన తర్వాత ఆ గట్టు దగ్గర నిలబడి ఈ పరిసరాలను చూసిన తర్వాత చాలా చాలా అత్యద్భుతమైన దివ్య శక్తి క్షేత్రమైన సంపన్నమైన స్థలం ఇది. మరి పూర్వకాలంలో ఋషులు యోగులు తపస్సు చేసినటువంటి శక్తి స్థలం రాబోయే కాలంలో పిరమిడ్లందరికీ యాత్రాస్థలంగా మారుద్ది అన్నాడు. మీరు కొట్టినట్టు కొట్టారు చప్పట్లు, నేను మాత్రం ఒక చప్పట్లు కూడా కొట్టలా. అమ్మో ఈ గురువు సామాన్యుడి కాదు, ఏదో మళ్ళీ ఎక్కిస్తున్నట్టుకుంది, గ్యాస్ ఎక్కిస్తున్నాడు, ఎక్కడ జారిపోతాడు అనుకున్నాను. ఎవరయ్యా కట్టింది, ఇది స్థలం ఎవరిదన్నాడు. నేను వెనకమాలంటే లాక్కొచ్చాడు, ఇది ఈయనేనండి అని. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్ అని చెయ్యి ఇచ్చాడు, షేకండ్ ఇచ్చాడు. అవునా ఎప్పుడు వచ్చావు ధ్యానంలోకి అన్నాడు. ఇప్పుడు ఎక్కడంటే 5 సంవత్సరాలు తిరుగుతున్నాను అన్నాడు. 5 సంవత్సరాల నుంచి నాకు కనపడలేదు ఏంటన్నాడు. కనపడటానికి మీరు అసలు నాకు నచ్చలేదండి, మీరు చెప్పిన ధ్యానం అయితే నాకు నచ్చింది కానీ మీరు మాత్రం నాకు నచ్చలేదు, అందుకే మీ ముందుకు ఎప్పుడు రాలేదని అన్న. అలాగే వెరీ గుడ్ అని చెప్పి మళ్ళీ షాకండ్ ఇస్తాడు. ఆ రకంగా మరి దానికి కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. దాదాపు ఒక నదీ తీరాన్ని పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదున్నటువంటి ఒక జీవోని అనుసరించి, అంటే మనాళ్ళందరూ కూడా మరి అటు ఇటు చేసి నువ్వే ముందు నడిపించు, ప్రకృతి నీకు అన్ని విధాల సహకారాలు చేస్తుందని చెప్పి నన్ను ముందుకు నెట్టేశారు. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఒక నదీ తీరాన్ని పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదన్నటువంటి జీవుని అనుసరించి 2 సార్లు దాన్ని పడగట్టడం కూడా జరిగిన పట్టు వదలని విక్రమార్కుల్లాగా నాలో ఒక రకమైనటువంటి ఒక అది పాజిటివ్ థింకింగ్, ఏమో ఒక మంత్రదండము. కానీ ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆటంకం కలిగితే అయ్యో నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ప్రకృతిని సహకరించట్లేదు, అన్నీ ఎదురొస్తున్నాయి, నాకేదేంటి కర్మ ఏంటి అన్నట్టుగా ఏడుస్తూ కూర్చుంటారు. నాకేంటంటే ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు ఆ పనికి ఆటంకం కలిగితే ఇంతకన్నా మంచి జరగటానికే ఆగిందే, అది తప్పనిసరిగా నా మంచి కోసమే ఇది ఆగింది లేనటువంటి పాజిటివ్ దృక్పథంతో నిరాశ నిస్పృహలకు ఎప్పుడు లోను కాను. అలాంటి భావనతో నేను ఒకప్పుడు స్థలం అమ్మితే 1 కోటి రూపాయలు వస్తాయి అనుకున్న స్థలాన్ని 2,89,00,000 రూపాయలకి ఆ స్థలానికి పోయిన దోసెట్లో ఉన్న ప్రకృతిని డబ్బులు పోసిపోయింది. 3 సంవత్సరాలు చేయలేని పని కేవలం 6 మాసాల్లో కంప్లీట్ చేసి మరి పత్రిజీ చేత ఓపెన్ చేయించడం జరిగింది. అది 2013 జనవరి 12వ తారీఖుని స్వామి వివేకానంద జన్మదినోత్సవం రోజుని దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. అప్పటి నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ 2016 సంవత్సరంలో కృష్ణా పుష్కరాల ధ్యాన మహోత్సవాలంటూ
మరి 12 రోజుల పాటు దాదాపు 30,000 మందితో కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అలాగే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి క్లాసులతో పాటు 5 సంవత్సరాల పాటు హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని కంటిన్యూగా నిర్వహించుకుంటూ ఈనాడు మరి ఆంధ్రదేశమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి పత్రిజీ చెప్పినట్టు ఒక మకుటం లేని మహా దివ్యశక్తి క్షేత్రంగా మారిపోవటం, అదే మానస సరోవర ధ్యానాశ్రమం అండి. ఈరోజు ఎంతమంది మానస సరోవరం వచ్చారండి? అంతేనా? చాలామంది రాలా. సరే, ప్రత్యక్షంగా ఆహ్వానంగా చెప్తున్నాను, తప్పనిసరిగా మీరందరూ కూడా రండి. విజయవాడ బస్ స్టాండ్కి కేవలం 5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో సకల ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించబడినటువంటి ఆ మానస సరోవరం దర్శించాలి. హిమాలయ మంచు కొండల్లో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చినటువంటి ఒక బహుమానం. కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, జీవితమంతా సుందరం సుందరం సుందరం. తప్పనిసరిగా విజిట్ చేయాలి. సార్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు ముగిస్తాను. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఒక కథలాగా విన్నా ఇందులో 3 సత్యాలు ఉన్నాయి. ఒకప్పుడు నేను పాంప్లెట్లో ఉన్న పదాలని వ్యతిరేకించి దాన్ని చెత్తబుట్లకు పారేసినటువంటి ఆ పదాల్లో 3 సత్యాలు. ఒకటి, అసలు కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏంటి అని చెప్పి హేళన చేసి ఎగతాళి చేసిన సందర్భంగా ఫస్ట్ టైము బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో 5 గంటల సేపు ఏకదాటిగా ధ్యానం చేసిన తర్వాత ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొంది ధ్యానం సకల భోగకారిణ సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మిట్టుకొడికి దిగలేని స్థితిలో ఉన్న భార్య కేవలం 6 మాసాల ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలగా ఎక్కలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ లోకంలో ఆకలైన మనిషికి అన్నదానం మంచిదే, కానీ 6 గంటలు ఎరిగిపోతుంది, మళ్ళీ యథాస్థితికి వస్తాడు. వస్త్రదానం చేస్తే 6 మాసాలకి చిరిగిపోతుంది, కానీ ఆ మనిషికి గనక జ్ఞానదానం అని ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంత కాలం శాశ్వతంగా ఉండే దానం, దీన్ని మించిన దానం లేదన్న సత్యానికి అనుగుణంగా మరి కృష్ణానదిలో దాదాపు ఒక 5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక స్థలములో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో సర్వ హంగులతో ధ్యానాశ్రమం నిర్మించి ధ్యానం సకల భోగకారిణి అనేటువంటి ఒక సత్యాన్ని అక్కడ ప్రాక్టికల్ నిరూపించుకుందండి. ఇక 4వ పదం ఒకటి ఉందండి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని. ఇదే నాకు మింగుడు పడనమాట. అరే కళ్ళు మూసుకొని సంకల్పాలు పెడితే నెరవేరటం ఏంది అని చెప్పి ఎంతో అపనమ్మకున్న నేను పత్రిజీ మీద సదభిప్రాయం కలిగి హిమాలయాల ధ్యానయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉన్నాయి, మనిషికి అసాధ్యమంటూ ఏదీ లేదు, సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని 3 మాటలు చెప్పిన తర్వాత ఆ 3 మాటలు నా మైండ్లో ఫిక్స్ అయిపోయాయి. ఎస్, ఇది ఈయనే కాదు మహానుభావులు ఎంతో చెప్పారు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి అంటున్నారు కదా అని చెప్పి ఉద్దేశం. సాధన చేస్తే సాధించలేనిది అన్నారు కదా అని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇది కూడా ప్రాక్టికల్గా నిరూపణ చేయాలి. నాకు తిక్కో అది లెక్కో కానీ ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేది కాదు, ప్రతిదాన్ని అనుభవపూర్వకంగా ఆచరించి తెలుసుకుంటే కానీ అది నమ్మలేని స్థితి. ఒకసారి దాని సత్యం అని చెప్పి నమ్మానంటే ఇక జీవితాంతం దాన్ని వదిలిపెట్టను. అలాంటిది ఇది కూడా తెలుసుకుంటే కానీ మనకు ఈ సంకల్ప శక్తులు అంటున్నారు అనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఏంటి అనుకున్నప్పుడు నాకు 59 సంవత్సరాల వయసు అండి. అప్పుడు వరకు కూడా నాకు ఎలాంటి ఈత రాదు, నీళ్ళంటే మహాభయం. మా ఫ్రెండ్ రఘురెడ్డి అనే మిత్రుడు ఒక రోజు వచ్చి మేము కృష్ణానది స్విమ్మింగ్కి వెళ్తాం, నువ్వు కూడా రా అన్నాడు. అయ్యా బాబు నాకు భయం అంటే నీళ్ళంటే భయం, నేను రానన్నా. మరుసటి రోజు మళ్ళీ కారేసుకొచ్చి వెళ్దాం రండి అని చెప్పాను అంటాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎగిరేవి దూతుంటే నాకు కూడా కొంత ఆసక్తి కలగటం, మరి ఎవరైనా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేస్తే అదే పెద్ద సమస్య కాదని చెప్పటం, మెంబర్షిప్ కట్టి మరుసటి రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. ఆ రకంగా 3 మాసాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్తో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డెక్కి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందాను. అప్పుడు పత్రిజీ మాట, సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్న పత్రిజీ మాట యథార్థం ఇదే కదా అని చెప్పి అనుకున్న తర్వాత
అప్పుడు మరి తర్వాత ఏంటి, ధ్యానం ద్వారా సంకల్పాలు నెరవేర్తే ఖచ్చితంగా నెరవేర్తే అంటున్నాడు. ఇది కూడా వాస్తవా కాదా అనే ఉద్దేశంతో అనుకొని ఓ రోజు ధ్యానం క్లాసులో సంకల్పం చెప్పాను. ధ్యాన జీవితంలో ఎన్నో అనుభవాలు పొందాను. ఈరోజు మరొక అనుభవం కావాలి నాకు. మీ అందరికీ ఒక సంకల్పం చెప్తాను. ప్రతి సంవత్సరం మాకు ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ క్లబ్ తరఫుని స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడతారు. 2015 సంవత్సరం జనవరి 26ని జరగబోయేటువంటి కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి అందులో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ సన్మానం పొంది పేపర్లో ఫోటో వేయించుకుంటాను అది అయినా సంకల్పం చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. మరి మీరు కూడా ఏమైనా కొడతారా? ఈ రకంగా అన్ని చోట్ల సంకల్పాలు చెబుతున్నాను. అందరూ అయిపోయింది. అందరూ సంకల్ప చెప్తూ ఉంటాం, అందరూ చప్పట్లు కొడతానే ఉండారు. మా ఫ్రెండ్స్ అందరూ చెబితే వాళ్ళేమో నోటితో కాదు నొసలు తగ్గిరుతున్నారు. 60 ఏళ్ల ముసలాడివి తొడుగులు ఏలుగులాడుతావు, నీకు ఫస్ట్ ప్రైజ్ లేదని చెప్పి వీళ్ళు హేళనలు. అక్కడే చప్పట్లు, ఇక్కడే హేళనలు. అనుకున్నట్టుగానే 2016 సంవత్సరం జనవరి 26ని 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని ధ్యానం సర్వశక్తుల సమ్మెలతో సంకల్ప శక్తికి యథార్థం చెప్పి సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. పత్రిక ఇచ్చినప్పుడు శభాష్, ఇంతే కాదయ్యా మరెన్నో విజయాలండి నీ ముందంటే నేనేందో అనుకున్నాను. అలాగే 2019 సంవత్సరం విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుందంటే అందులో కూడా ఎలాంటి సంకల్పాలు ప్రగల్భాలు వికల్పాలు చెప్పుకోకుండా క్యాజువల్గా వెళ్ళానండి. వెళితే అక్కడ 4 ఈవెంట్స్ ఇస్తారు. 4 ఈవెంట్స్లో కూడా 3 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, ఒక ఈవెంట్లో ఒక సిల్వర్ మెడల్, 4 మెడల్స్ రావడం జరిగింది. అదేవిధంగా పత్రిక చెబితే మరింత ప్రోత్సాహంతో నీకు ఇదే కాదు ఇంకా విజయాలు ఉన్నాయి అన్నాడు. ఇంకా నా బంధ స్టేట్ లెవెల్కి వచ్చిన ఇంకేం విజయాలు అనుకున్నాను. కానీ మహానుభావుల మాటలు ఊరికే పోవు కాబట్టి మరి అనుకున్నట్టుగా 2023 సంవత్సరం నవంబర్ 27, 28 ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దుబాయ్లో జరుగుతుంది, మీరు ఎవరైనా వెళతారా అని చెప్పి నా క్లబ్కి ఒక లెటర్ వచ్చింది. అందులో నాకు ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి రామిరెడ్డి గారు మీరు వెళ్తారా అన్నాడు. అప్పుడు పత్రిక చెప్పిన మాట నాకు మెమరీస్ వచ్చింది. ప్రైజులతో మన సంబంధం లేదు, అందులో పార్టిసిపేట్ చేయటమే మహా గొప్ప, అది ఒక క్రెడిట్ కాదని ఉద్దేశంతో ఎస్ నా పేరు రాసేయండి అన్నాను. అనుకున్నట్టుగానే వెళ్ళాను. వెళితే ఎక్కడో మారుమూల పత్రిజీ అభయం ఇచ్చాడు కాబట్టి ఒక చిన్న చివరి కంచు పథకం వస్తే చాలేమని ఉద్దేశంతో అప్పుడు జ్ఞానశక్తిని చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ మరి మహానుభావుడి సంకల్ప ఊరి పదేమో 4 ఈవెంట్స్లో 4 మెడల్స్ కూడా రావడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో అప్పుడు మనకి పిఎంసీలో కూడా దాన్ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మరి ధ్యాన జీవితంలో ఒకప్పుడు ఒక పాంప్లెట్లో 4 పదాలని వ్యతిరేకించిన నేను ఈ 4 పదాలను అనుభవపూర్వకంగా ఆచరించి తెలుసుకున్నటువంటి సత్యాలుగా చూసి మరి ఈనాడు అలాగే ఇంకొక సాహసం 10వ తరగతి కూడా పాస్ కాని నా చేత పత్రిజీ 2 పుస్తకాలు రాయించాడు. ఒకటి మానస సరోవరం, 2 అనుభవ జ్ఞానం. ఆ పుస్తకాలు కూడా ఎంతో సంచలనం కలిగించాయి. ఆయన దాదాపు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా పంపించి ఆయన చేతి మీదకి 1000 పుస్తకాలను సేల్ చేసి పెట్టేశాడు. సో ఆ విధంగా ఎన్నో అనుభూతులు ఎన్నో అనుభవాలతోటి ధ్యాన జీవితంలో పొంది ఈనాడు మరి ధ్యానం చేయటమే కాదు ధ్యాన ప్రచారం మరింత ముఖ్యమైన పత్రిజీ మాటలు నమ్మి ఆయన యొక్క మాటలు విశ్వసించి ఇవాళ ఎవరు ఎక్కడికి పిలుస్తారా, ఎక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పాలని పిలిచిన వెంటనే పరుగులు పెడుతూ వెళుతున్నటువంటి ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనండి. మరి అలాంటి ఆ తిక్కతనంలో ఇక్కడికి మీరు రావటం జరిగింది. అయితే 3 సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వచ్చాను, కానీ అక్కడ క్లాసులకి ఏం రాలేదు. గత 2 సంవత్సరాలు మన శ్రీనివాసు ఇన్వైట్ చేశాడు, రండి సార్ అంటే నాకు సాధ్యం కాలేదు. తప్పనిసరిగా ఈరోజు రావాలి మళ్ళీ అని చెప్పిన ఉద్దేశంతో రావటం జరిగింది. చాలా చాలా అద్భుతమైనటువంటి మరి అసలు ప్రకృతి దృశ్యాలు చూస్తే నిజంగా మనసు పరవశంతో మైమర్చిపోయేటట్టుగా ఉండాం. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మన అందరికీ దొరకవు. ఎన్నో ప్లేసులు తిరుగుతుంటాం, కానీ ఒక కారడవిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఇలాంటి స్థితిలో ఇన్ని 100 మంది ఈ రకంగా వచ్చారంటే నేను అనుకున్నాను ఒక 50 మంది 100 మంది వస్తారేమో అనుకున్నాను. శ్రీనివాస్ ఇందా ఫోన్ చేస్తే ఏంటి సార్ 500 లాస్ట్ ఇయర్ అయితే 1500 మంది వచ్చారన్నాడు. అమ్మ బాబు, ఇంత అద్భుతమైనటువంటి ఈ శక్తి మహిమ. ఇందాక రాజుగారితో కూడా మాట్లాడినప్పుడు ఈ స్థలం యొక్క మహత్యాన్ని గురించి వారు కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా చాలా అద్భుతం. మరి అలాంటి అదేవిధంగా మన అల్లాబక్ష్ గారు రేపు పిరమిడ్ని శంకుస్థాపన కూడా చేయడం ఇందాక చూపించారు. సో తప్పనిసరిగా
మరి ఇది ఒక మహాశక్తి క్షేత్రంగా మారుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మరొక్కసారి హృదయపూర్వకంగా మనందరం కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధ్యానమిత్రులకి మరొక్కసారి అభినందనలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి కళ్ళ రామిరెడ్డి గారు ఒక నవ్వుల ప్రపంచాన్ని సృష్టించారు కదా. మరి హృదయపూర్వకంగా క్లాప్స్ కొడదామా?